ధర్మంగా మాట్లాడుకుంటే భర్తలు ఎక్కడ అన్ని చెప్తారంటే భార్య దగ్గరే అన్ని చెప్తారు. కానీ నిజంగా చెప్పండి, భర్త చెప్పిన ప్రతి మాట భార్య హృదయంలో అలా గూడు కట్టుకుని ఉంటుందా? నిజం చెప్పండి, ఉండదు. ఎందుకంటే ఆ మాట బయటికి వెళ్ళటం వల్ల ఏ అనార్థం జరుగుతుంది, ఏ పొరపాటు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందనే కనీస కామన్ సెన్స్, కనీస అవగాహన లేకుండా చాలా తేలికగా ఆ మాట పక్కవారితో మాట్లాడతారు. ఆ మాట అక్కడి నుంచి మరొక చోటకి, అక్కడి నుంచి మరొక చోటకి, అక్కడి నుంచి మరొక చోటకి అలా వెళ్ళిపోయి ఏమవుతుందంటే నీ క్యారెక్టర్ని దాన్ని దెబ్బతీసేద్ది, నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది, నీ వ్యక్తిగత జీవితం బ్యాడ్ అయిపోద్ది. ఇక్కడ సంసోనుకి తప్ప తల్లిదండ్రులకు కూడా తెలియని ఒక సీక్రెట్ ఉంది సంసోను హృదయంలో. భార్యకి చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు. చెప్పకపోయేసరికి ఇక భార్య పాదాల దగ్గర కూర్చుని, ఇదిగో నువ్వు చెప్తావా చెప్పవా, అసలు నిజంగా నన్ను ప్రేమించిన మనిషివే నీవైతే నాకు ఆ సీక్రెట్, ఆ పొడుపు కథ భావం ఏంటో నాకు చెప్పంటే, సంసోన్ని ఎంతగా వేధించిందంటే ఆయన అనుకున్నాడు, నేను ఈ కథ భావుని చెప్పకపోవటం కంటే చచ్చిపోవడమే బెస్ట్ అని ఏదైతే చెప్పకూడదో అది భార్యకి చెప్పేశాడు. వాళ్ళకి తెలిసిపోయింది. ఆ రాత్రి తెల్లవారింది. ఇప్పుడు భార్యకి చెప్పాడు. నమ్మకంగా చెప్పాడు లేదా? నమ్మకంగానే చెప్పాడు. నా భార్య కదా, ఆ మనసులో పెట్టుకుంటుంది, ఏదో తెలుసుకోవడానికి అడిగింది, వాళ్ళకి చెప్పదు కదా, నా భార్య కదా, నా గురించి బయట ఎందుకు చెప్తుంది అనుకున్నాడు. కానీ ఏం చేసింది, వాళ్ళ జనుల దగ్గరికి వెళ్ళి, మీరు ఏ విప్పుడు కథ అయితే వేశారో ఆ విప్పుడే కథ భావాన్ని తెలుసుకున్నాను అని వాళ్ళకి చెప్పేసి